మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, ఈ ఉదయారాధనలో పాల్గొన్న మీ అందరికీ మన ప్రియ ప్రభువును, మన ప్రియమైన రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి జీవము కలిగినటువంటి నామంలో నేను శుభములు తెలియజేస్తున్నాను. 2025వ సంవత్సరంలో మరి మొదటి ప్రభుని దినం. ఈరోజు మనమందరము కూడా ఈ యొక్క ఆరాధనలో ఉండగలిగేటటువంటి అవకాశాన్ని, గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదే రీతిగా ప్రతి ప్రభు దినం, ప్రతి ఆదివారం మనము తప్పకుండా దేవుని సన్నిధానానికి రావాలి అని ఒక కమిట్మెంట్ ఈరోజు మనం చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు కూడా ఆదివారం మనం పనులు పెట్టుకోకుండా, ఇతర కార్యక్రమాలను ప్రాధాన్యతనివ్వకుండా దేవుని సన్నిధానానికి వెళ్ళాలి అనేటటువంటి ఒక మంచి నిర్ణయాన్ని మనం తీసుకుందాం. ఎందుకంటే మరి ఈ ఆదివారము దేవుని సన్నిధానంలోనికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక పవర్ హౌస్ లాగా దేవుడు తన కృపతో, తన శక్తితో, తన ఆశీర్వాదంతో మనల్ని నింపినప్పుడు మిగిలినటువంటి వారంలో మిగిలినటువంటి 6 దినాలు కూడా ఆరోగ్యంగా, సంతోషంగా, విజయవంతంగా మనము గడపగలుగుతాం. ఒక్కసారి ఒక వారం ఫిల్లింగ్ ఆగిపోతే ఆ వారమంతా కూడా మనము వీక్గా, డల్గా, చాలా మరి అపజయాలు పొందేటటువంటి వారంగా మనం ఉంటాం. కాబట్టి ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. ఏదో గుడికి వెళ్తున్నా వస్తున్నాం కాదు. దేవుడు మనకు తెలియకుండానే మనల్ని ఎంతగానో ఆయన తన యొక్క మరి కృపతో, శక్తితో ఆయన నింపుతూ ఉన్నారు. కాబట్టి ఈ మంచి నిర్ణయాన్ని మనం చేసుకోగలిగితే అది వ్యక్తిగతంగా మనకు, మన కుటుంబాలకు ఆశీర్వాదమని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మనందరికీ తెలిసినట్టుగా జనవరి 6వ తారీఖు ప్రతి సంవత్సరం కూడా, అంటే మరి రేపటి దినం వాస్తవంగా మనకు ఎపిఫనీ పండుగ రోజు. ఎపిఫనీ అంటే ప్రభుని యొక్క ప్రత్యక్షత అన్యజనులకు. మరి సాంప్రదాయ ప్రకారంగా, సంఘ క్రమం ప్రకారంగా ఏ రీతిగా మనము డిసెంబర్ 25వ తారీఖున ప్రభుని యొక్క జన్మను ఆచరిస్తూ క్రిస్మస్ను మనం జరుపుకుంటాము, అలాగే జనవరి 6 కూడా ఎపిఫనీ పండుగగా అది నియమించబడింది. మరి ఈరోజు ఏం జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు. జ్ఞానులు యేసు ప్రభువును దర్శించినటువంటి సమయంగా జనవరి 6ను నిర్ణయించడం జరిగింది. మరి ఈ సమయంలో నేను దీన్ని మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, అప్పటి వరకు కూడా జ్ఞానులు తమ యొక్క ప్రయాణాన్ని ప్రారంభించిన సమయం నుండి నేటి వరకు కూడా వారిని నడిపించింది నక్షత్రం. నక్షత్రం ఇంటి మీద నిలిచింది. జ్ఞానులు లోపలికి వెళ్ళారు. మరలా వాళ్ళు నక్షత్రాన్ని గురించి ఆలోచించలేదు. నక్షత్రం యొక్క అవసరత ఇక వాళ్ళకి లేదు. నక్షత్రాన్ని వాళ్ళు ఒక పూజించే ఒక విగ్రహం లాగా పెట్టుకోలేదు. ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టార్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అండ్ ఇట్ ఈస్ వానిష్డ్, అయిపోయింది. కాబట్టి మనకున్నటువంటి క్రైస్తవ సాంప్రదాయంలో 6వ తారీఖున మనము మరి పెట్టుకున్నటువంటి స్టార్స్ని మనం తీసేస్తాం. బాగుంది కదా, చక్కగా లైట్ వెలుగుతుంది, ఇది ఒక డెకరేషన్లా ఉంది అనే సంవత్సరం ఏకల్లా కాలం పెట్టుకోకూడదు. దాన్ని మనం హ్యాంగ్ చేసుకోవడానికి ఒక అర్థం ఉంది, దాన్ని తీసివేయడానికి కూడా ఒక అర్థం ఉంది. ఇక మనకు ఈ లోకంలో ఎవరితో పని లేదు, మనకు యేసు చాలు, ఆయన దొరికారు అనేటటువంటి సూచన ఉంది. కాబట్టి ఆలయంలో కానీ, గృహాలలో కానీ ఉన్నటువంటి మన యొక్క స్టార్ని, అలాగే ఇతరమైన క్రిస్మస్ ట్రీ లాంటి డెకరేషన్స్ని మనము తీసివేసి మన యొక్క విశ్వాసాన్ని ఆ రీతిగా మనము ప్రకటించుకుంటాము. మరి యొక్క దినాన మన ముందున్నటువంటి లేఖన భాగములు, నేను అనుకుంటున్నాను సంవత్సర ఆరంభంలోనే మనకు నిజంగా అవసరమైనటువంటి వాక్య భాగాలని. కాబట్టి పత్రిక లేఖనంలో నుండి ఒక వచనాన్ని మనం చదివి వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. పేతురు మొదటి పత్రిక 4:16. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాభరితుడైన మా తండ్రి,
మరొక నూతన సంవత్సరంలో ఈ ఆదివారం, మొదటి ఆదివారం మీ పాదముల చెంత మేము గడపగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. నాయనా, ఇదిగో ఈ యొక్క మీ పాద సన్నిధి మాకు పెన్నిదిగా ఉన్నది. నాయనా, మాకు అవసరమైనటువంటి సంపూర్ణమైనటువంటి కృప మీ యొద్ద మాకు లభ్యమవుతూ ఉన్నది. మా జీవితానికి అవసరమైనటువంటి ప్రతి నాయన ఈవి కూడా మీ సన్నిధిలో ఉన్నవి కాబట్టి మీకు వందనాలు. శారీరక, మానసిక, ఆధ్యాత్మికమైన అవసరతలన్నీ తీర్చగలిగేటటువంటి సమృద్ధి మీ వద్ద ఉన్నది కాబట్టి వందనాలు. ఈ దినం నాయన మేము అట్టి భాగ్యాన్ని పొందుకోగలిగే స్థానములో మేము ఉండగలిగినందుకు, అలా మీరు ఉంచినందుకు మీకు స్తోత్రం. ఉదయకాలం మీ స్వరము కూడా మేము వినాలని అనుకుంటున్నాం. మాతో మాట్లాడండి. మా జీవితాలకు ఏది అవసరమో మీకు తెలుస్తుంది. మమ్మల్ని బలపరచమని ఈ సమయమందు నా నోటి మాటలు చేరిన మా అందరి హృదయ ధ్యానాలు మీ దృష్టికి అంగీకారములగినట్లు కృప దయచేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని సంఘమా, ఈరోజు మనము సువార్త లేఖనాన్ని కానీ పత్రిక లేఖనాన్ని కానీ గమనించినప్పుడు అక్కడ మనకు కనబడుతున్నటువంటి ఒక అంశం ఏమిటి అంటే శ్రమ అనేటటువంటిది మనకు కనబడుతూ ఉంది. మరి ఒకవేళ లేఖన క్రమంలో మన లెక్షనరీ ప్రకారంగా ఈ యొక్క లేఖన భాగాలు, వాక్య భాగాలు మనకున్నా, ఈ సంవత్సరం ఆరంభంలోనే ఈ అంశాన్ని మనం చక్కగా అర్థం చేసుకున్నట్టయితే ఈ సంవత్సరం ముందుకు మనం వెళ్ళినప్పుడు మనము ఒకవేళ విపత్కర పరిస్థితులు ఏర్పడినా మనం కంగారు పడకుండా, ఆందోళన పడకుండా, అభ్యంతర పడకుండా కొనసాగిపోవడానికి ఒక మంచి సిద్ధపాటుగా ఇవి ఉన్నవని నేను తలుస్తూ దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి క్రైస్తవ జీవితం ఎలాంటి జీవితం? అది ఒక పూల బాటలా ఉంటుందా? సుఖముతో, సౌఖ్యంతో నిండి ఉంటుందా? మరి ఎప్పుడూ కూడా ఆ జీవితంలో అంత ఆనందమే ఉంటుందా? అంత సమాధానమే ఉంటుందా? ఒకసారి క్రైస్తవుడైన తర్వాత ఇక జీవితం టోటల్గా సుఖప్రదమైనటువంటి స్థాయిలోకి వెళ్ళిపోతుందా? మనము దైవ గ్రంథాన్ని పరిశీలన చేసినప్పుడు క్రైస్తవ జీవితం అలా ఉండదు అని స్పష్టంగా తెలియచేయబడుతుంది. క్రీస్తును అంగీకరించిన తర్వాత క్రీస్తులో నిశ్చయత అనేది ఏర్పడుతుంది. వాస్తవం. హృదయంలోనికి లోకం వివలైనటువంటి సమాధానం ప్రవేశిస్తుంది. అది కూడా వాస్తవం. మరి చెప్పన సత్యమును మహిమాయుక్తమైనటువంటి ఆనందం అనేటటువంటి అనుభవం కలుగుతుంది. అది కూడా వాస్తవం. ఇవన్నీ ఉంటాయి. అయితే మరి వాటికి భిన్నమైనటువంటివి కూడా లోకంలో ఒక క్రైస్తవుడు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దీనిని మనము మరి మనస్కరించవలసినటువంటి వారముగా ఉంటూ ఉన్నాము. పేతురు సంఘాన్ని, క్రైస్తవ విశ్వాసులను ఏ రీతిగా ఆయన ప్రిపేర్ చేస్తున్నాడో చూడండి. నేడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా అదే రీతిగా మనలను సిద్ధపరుస్తున్నారు అని మనము గ్రహిస్తూ దానిని స్వీకరించాలి. 12వ వచనంలో పేతురు అంటున్నారు, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. ఏదైనా శ్రమ సంభవిస్తే ఆశ్చర్యపోయేటటువంటి కాలంలో మనం ఉన్నాం. అయ్యి బాబు, ఇలా జరిగిపోతుంది ఏంటండి, ఎలాగైపోతుంది ఏంటండి, నేను ఏదో అనుకున్నానండి అని మనం కంగారు పడేటటువంటి పరిస్థితులు, కంగారు పడిన పరిస్థితుల అనుభవాలు మన జీవితంలో ఎన్నో ఉన్నాయి. కానీ దేవుని వాక్యం మనకేం సెలవిస్తుందంటే, మరి క్రైస్తవునికి శ్రమ వింత కాదు. క్రైస్తవ విశ్వాసికి శ్రమ అనేటటువంటిది ఒక వింతైనటువంటి విషయం కాదు. అతను ఆశ్చర్యపడేటటువంటిది కాదంట. ఇట్ ఈస్ జస్ట్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఇన్ హిస్ లైఫ్. అతడు లేకపోతే ఆమె యొక్క జీవితంలో అది ఒక సాధారణంగా నార్మల్గా రిసీవ్ చేసుకునేటటువంటిది కానీ అది ఉంటుంది అని పేతురు మనకు తెలియచేస్తున్నాడు.
ఎందుకని? యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా చెప్పారు, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు చాలా వేస్ట్ అన్నారా? ధన్యులు. కాబట్టి సంతోషించి ఆనందించుడి, మీ ఫలము పరలోకమందు అధికమవుతుంది, రెట్టింపవుతుంది అని ఆయన చెప్పిన మాట. అనేక పర్యాయాలు ఇలాంటి ఉపదేశాన్ని యేసు ప్రభు వారు తన శిష్యులకు అలాగే జనసమూహములకు ఆయన చాలా క్లియర్గా తెలియచేసినట్లు మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఓ క్రిస్టియన్, బీ ప్రిపేర్డ్ ఫర్ ద ట్రయల్స్. దే మే కమ్ యాజ్ యూ ఆర్ ఆన్ యువర్ వే. నీ మార్గంలో నీవు కొనసాగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క శ్రమ రావచ్చు. కాబట్టి దాని కొరకు నీవు సిద్ధపడి ఉండాల్సినటువంటి అవసరత ఉన్నది. పొంతు, గలతీయ, కప్పదొకియ, బితూనియా, ఆసియా అనేటటువంటి ప్రదేశాలకు క్రైస్తవులు చెదరిపోయి ఉన్నారు. వారిని ఉద్దేశించి వ్రాస్తూ ఉన్నాడు. వాస్తవంగా వారు చెదరిపోయారు. ఎందుకంటే విశ్వాసాన్ని బట్టి వారికి ఉన్నటువంటి స్వస్థలాలను, వారి నివాసాలను విడిచి వారు వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. వారు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన కారణాన ఇప్పుడు వారి జీవితం ఎలా ఉందంటే స్థిరవాసం లేనటువంటి యాత్రికుల్లాగా ఉన్నారు. వాళ్ళు యాత్రికుల దగ్గర ఏముంటాయండి? మనం ఏదైనా ఊరు వెళ్తున్నప్పుడు మనం క్యారీ చేస్తాం జస్ట్ మనకు అవసరమైనటువంటి బట్టలు, లేకపోతే మనకు అవసరాలు కొంత ధనం, చాలా మినిమం లగేజ్ మనం తీసుకుని వెళ్తాం. కానీ అది ఆ ప్రయాణం వరకే. కానీ మన ఇంట్లో ఉంటే మనకి ఎన్ని వసతులు, ఎన్ని వస్తువులు, మనం వాడుకోవడానికి మన అవసరతలన్నీ తీర్చేవన్నీ మనం చక్కగా పెట్టుకుంటాం కదా. కానీ దినదినము యాత్ర అలాగే ఉంటే అంటే ఎన్నిటినో కట్ చేసుకుని వారు ఎంతో అసౌకర్యాలను అనుభవిస్తూ కొనసాగుతున్నటువంటి జీవితం అన్నమాట. మరి వీరిని మనము చూసినప్పుడు వారు పేతురు పత్రికను వ్రాస్తున్నప్పుడు కూడా వారి స్థితి ఏంటంటే, మీకు కలుగుచున్నటువంటి, ఫ్యూచర్లో కలుగుద్దని కాదు, ఆల్రెడీ దీస్ క్రిస్టియన్స్ ఆర్ గోయింగ్ త్రూ, కలుగుతూ ఉన్నది. ఆ యొక్క శ్రమ మార్గం గుండా వెళ్తూ ఉన్నారు. ఆ శ్రమల గురించి ఏమని వర్ణింపబడిందంటే, మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమ. అంటే వారు భరించడానికంటే మించినటువంటి రీతిగా ఉందన్నమాట. మహాశ్రమ కంటే మహాశ్రమ ఎక్కువైనది. అగ్ని వంటి మహాశ్రమ అంటే మంట పుట్టిస్తుంది, కాలుస్తుంది అన్నమాట. భరించలేనటువంటి స్థితికి వాళ్ళు వెళ్ళారన్నమాట. పేతురు అలాగ వెళ్తున్నటువంటి వారిని చూసి ఆశ్చర్యపడదు అని అంటున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, వారు ఎన్నో సవాళ్ళు గుండా వెళ్తున్నారు. ఎన్నో బెదిరింపులు వారు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎంతో అన్యాయానికి వారు గురి అవుతూ ఉన్నారు. తాము కారణము కానటువంటి ఎన్నిటికో వారు కారణాలుగా ఎంచబడి నిందించబడుతున్నారు. ఉదాహరణకి ప్రకృతి వైపరీత్యాలు కలిగినవనుకోండి, ఏదైనా అగ్ని ప్రమాదాలు జరిగినవనుకోండి, ఇదిగో వీళ్ళు మన దేవతలను పూజించట్లేదు కదా, మన దేవత కోపం వచ్చి ఈ ఉగ్రతను పంపించింది అని వాళ్ళు చెబుతూ క్రైస్తవులకు ఎన్నో రకాలైన వారి మీద నిందలు వేస్తూ వారిని అపహసిస్తూ అవమానిస్తూ ఉండగా ఇంకా వారు విశ్వాసాన్ని విడనాడకుండా వాటిని ఎదుర్కొంటూనే ఉన్నారు. క్రైస్తవునిగా జీవించటం చాలా చాలా కష్టతరంగా ఉన్నటువంటి దినాలలో వీళ్ళు జీవించారు. పేతురు అటువంటి వారికి ఈ లేఖను రాస్తూ, మీరేం కంగారు పడద్దు, ఆశ్చర్యపడద్దు, అది సాధారణమైనటువంటి ఒక అనుభవం అని, దాన్ని మీరు స్వీకరించండి అని చెప్తూ ఉన్నాడు.
శ్రమను స్వీకరించేటటువంటి ఆ యొక్క మరి ధైర్యం కలిగినటువంటి ఒక జీవితం క్రైస్తవ జీవితం. దానిని మనము మరి నేర్చుకోవలసినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. ఈరోజు సువార్త లేఖనాన్ని మనం చూసినట్లయితే, ప్రియమైనటువంటి వారులారా, దేవుడు యోసేపుకు చెప్పారు, యోసేపు హేరోదు శిశువుని చంపబోతూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు, వెతుకుతున్నాడు. ఇమీడియట్గా లేచి నీవు శిశువుని తీసుకుని వెళ్ళిపో అనేటటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ యొక్క శిశువుగా ఉన్నటువంటి ఆ యొక్క మరి ఆ కాలము యోసేపుకు కానీ మరియమ్మకు కానీ సమాధానంగా, నెమ్మదిగా, సంతోషంగా ఉండినటువంటి కాలముగా లేదండి, లేదు. మరియా యోసేపులకు ప్రధానం జరిగినప్పుడు యవ్వన బిడ్డలుగా వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ యొక్క మనస్సులో ఎలాంటి భావాలు వాళ్ళు కలిగి ఉండి ఉంటారు. ఒక చక్కని కుటుంబాన్ని వాళ్ళ మనస్సులో వాళ్ళు ఊహించి ఉంటారు. ఒక చక్కని ఇల్లు, యోసేపు ఒక మంచి వడ్రంగి కాబట్టి ఒక చక్కటి సంపాదన, గౌరవప్రదమైనటువంటి సంపాదన, ఒక డీసెంట్ లైఫ్ సమాజంలో ఇలాగున వాళ్ళు ఇమాజిన్ చేసుకుని ఉంటారు కదా. వివాహానికి సిద్ధపడేటటువంటి ఒక మరి ఎవరిని బిడ్డల యొక్క ఆలోచన సరళి ధోరణి అదే రీతిగా ఉంటుంది కదా. మరి అలాగే జరిగిందా? మరియకు దూత యొక్క సందేశం అందింది, యోసేపు కూడా దూత యొక్క సందేశం అందింది. అప్పుడు వారు ఆ దైవ సందేశానికి లోబడినప్పుడు ఎలాంటి సవాళ్లు ఎదుర్కోవాలో, ఎలాంటి శ్రమలను వారు మరి ఊర్చుకోవాలో వాళ్ళు ఏమాత్రమైనా ఊహించి ఉంటారంటారా? దే నెవర్ ఇమాజిన్డ్. కానీ ఇప్పుడు చూడండి, అప్పటికే గర్భవతిగా ఉన్నటువంటి మరియా విషయంలో యోసేపు ఒక సంరక్షకుని యొక్క పాత్ర వహించవలసినటువంటి బాధ్యత అతనికి కలిగింది. అతడు ఆమెను సంరక్షిస్తూ ఈ దైవ కుమారుడు ఈ లోకంలోనికి రావడానికి తన యొక్క 100% తన యొక్క ఎఫర్ట్ని ఆయన పెడుతూ ఎంతో జాగ్రత్తగా నజరేతు నుండి వారు బయలుదేరి బెత్లెహేం చేరారు కదా. ఈ ప్రయాణంలో ఎన్నో రకాలైన మరి అవాంతరాలను లేకపోతే అడ్డులను, కష్టాలను వాళ్ళు ఎదుర్కొని ఉంటారు కదా. ఎందుకంటే వాహనాలు ఏమీ కూడా లేదు, వాతావరణం ఎలా ఉందో, మార్గాలు ఎలా ఉన్నాయో. సరే, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తరువాత అలా జ్ఞానులు వచ్చారు, ఆశ్చర్యపోయారు యోసేపు మరియలు. వాళ్ళు అలా వెళ్ళారు, వెంటనే ఇమ్మీడియట్గా వారికి భయంకరమైన పిడుగు లాంటి వార్త అందింది. ఎవరు అంటే, ఇదిగో హేరోదు, మహాహేరోదు ఈ శిశువును చంప వెతుకుతున్నాడు. ఇది ఒక సాధారణమైన, సామాన్యమైన, మరి అంత అనామకమైనటువంటి ఒక చిన్న కుటుంబం, ఒక చిన్న శిశువు. మరి ఇప్పుడు పగబట్టింది ఎవరు అంటే రాజు. హేరోదు రాజు యొక్క చరిత్ర మనకు తెలుసు. అతడు ఎంతటి మరి నిరంకుశుడో, క్రూరుడో మనం చాలాసార్లు విన్నాం. అతనికి ఉన్నటువంటి అధికార వాంఛ, పదవి వ్యామోహం, సింహాసనానికి అలాగే అంటుకొని కూర్చుని ఉండాలి, నేనే పాలన చేయాలి అనేటటువంటి అతని యొక్క స్వార్థపూరితమైనటువంటి, విశృంఖలమైనటువంటి అతని యొక్క స్థితి. దాని కొరకు తన సొంత భార్యని అడ్డుగా వస్తుందేమని చెప్పేశాడు. తన యొక్క సొంత కుమారులని అతను హత్య చేయించాడు. దట్ వాజ్ ద క్రూయల్ క్యారెక్టర్ ఆఫ్ కింగ్ హెరోద్స్. అతనికి ఏ విధమైనటువంటి సెంటిమెంట్స్ లేవు. చిన్న పెద్ద పసిబిడ్డలు అనేటటువంటి ఆ యొక్క ఇంగిత జ్ఞానం లేదు. ఎందుకంటే ఇదిగో యొక్క బెత్లెహేము, దాని యొక్క మరి సకల ప్రాంతములలో ఉన్నటువంటి
మగ శిశువులు 2 సంవత్సరాల కంటే బిలో ఏజ్ ఉన్నటువంటి వారందరినీ కూడా అరే పసికందులు అనేటటువంటి ఆలోచన కూడా లేకుండా చంపడానికి అతడు ఆజ్ఞాపించాడు అంటే ఆలోచించండి. ఎందుకు అంటే ఇదిగో యూదుల రాజుగా పుట్టినటువంటి వాడు ఒకళ్ళు పుట్టాడేమో ఎక్కడన్నా పసి మొగ్గగా ఉన్నప్పుడే తుంచి పడేయాడు.